విశాఖలో పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా వైసీపీ నేతలు రోడ్డెక్కారు. డిఎస్సీలో అవకతవకలకు నిరసనగా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని ముందే హెచ్చరించిన నేపథ్యంలో ర్యాలీకి దిగిన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి తరలించారు. అనుమతి లేకుండా ర్యాలీలో బైక్లు, కార్లు సీజ్ చేస్తామని పోలీసులు ముందే హెచ్చరించారు. నిరసన ర్యాలీలు చేపట్టే ప్రాంతంలో పోలీసులు భారీగా బలగాలని మోహరించారు. విశాఖలో పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా వైసీపీ నేతలు రోడ్డెక్కారు. డిఎస్సీలో అవకతవకలకు నిరసనగా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని ముందే హెచ్చరించిన నేపథ్యంలో ర్యాలీకి దిగిన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి తరలించారు. అనుమతి లేకుండా ర్యాలీలో పాల్గొన్న వారి బైక్లు, కార్లు సీజ్ చేస్తామని పోలీసులు ముందే హెచ్చరించారు. నిరసన ర్యాలీలు చేపట్టే ప్రాంతంలో పోలీసులు భారీగా బలగాలని మోహరించారు. అనౌన్స్ చేయనా?